వేరే మాదిరిగా ఉండదు. చికెనా చికెనా హలో గైస్, వెల్కమ్ టు సత్తెనపల్లి. ఏంద్రా ఈడు గోవా వీడియోస్ పెడతాడు, సత్తెనపల్లి అంటున్నాడు ఏందని అనుకుంటున్నారా? ఏం లేదు మామ, నేనుండేది గోవాలో అయినప్పటికీ నా నేటివ్ వచ్చేసి సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లో చూసారు, మా 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గెట్ టుగెదర్ లో ఏముందిలే దీంట్లో అని అనుకోమాకండి, ఎందుకంటే మేము 15 సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మామ నిజంగా 15 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్నో మెమోరీస్, ఎన్నో ఫీలింగ్స్, అలానే అప్పట్లో ఉన్న మెమోరీస్ మొత్తం రీకలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్లో అందరం ఒక్కసారి గ్యాదర్ అవడం అనేది చాలా కష్టమైన పని. బట్ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని కొంతమంది వాలంటీర్గా ముందుకు వచ్చేసి అందరూ దీన్ని ఆర్గనైజ్ చేశారు మామ. చాలా సంతోషం అసలు. అయితే ఓకే స్టార్ట్. ఈ రోజు మేమందరం ఇలా కలుసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అందరినీ గ్యాదర్ చేసి అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అలానే అరేంజ్మెంట్స్ అన్ని ప్రాపర్ గా డిజైన్ చేసి ఇంత సక్సెస్ చేసినందుకు అందరి టీమ్ కి, అలానే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్, అదే మా ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా అభినందనలు చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే 10 మందిలో ఒక ఇద్దరు వచ్చేసి ఎలా అంటారంటే ఏముందిలే, ఏం వెళ్తాంలే అనే మైండ్ సెట్ తో ఉంటారు. బట్ మా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ మైండ్ సెట్ కాకపోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. పిలిచారు. ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో స్నేహపూర్వకంగా మేము ఒక టీం వర్క్ చేశాం మీకోసం. పోటీ పడి పేపర్లు దిద్దేవాళ్ళు. ఆయన నా కౌన్సిలర్ గారు పేపర్, మ్యాథ్స్ పేపర్ ఇచ్చారు. నేనే దగ్గర కూడా నా సబ్జెక్ట్ని పోటీకి దిద్ది తెల్లారేయించాం. అట్లా మీరు చొరవ తీసుకొని మాకు ఉదయం పూట, సాయంత్రం పూట స్టడీ అవర్స్ పెట్టి మాలో కూడా కొద్ది గొప్ప ఇంగ్లీష్ కానివ్వండి, సోషల్ కూడా మీరు అప్పుడప్పుడు మాకు డీల్ చేసేవారు సార్. చాలా ధన్యవాదాలు సార్. కాదు, ఎగ్జామ్స్ ఏం చేసేవాళ్ళంటే టెక్నాలజీ పెరిగే ముందు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పేపర్లు కాదు, షార్ట్లు వేసుకున్నాం, అప్పుడు నిక్కర్లు వేసుకునేవాళ్ళం, తొడ మీద వేసుకుని రాసుకుని వెళ్ళేవాళ్ళం. 1-2 సార్లు అడిచింది, మేడం గారు చూడలేదు, తర్వాత ఒకసారి చూశారు, దొరికిపోయాను. అక్కడితో లాస్ట్, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసేది లేదు. బట్ 10th వరకు ఏమన్నా చదివామంటే కాదు, ప్రకాశం మాస్టర్ గారు ఇక్కడ లేరు. ఆయన పెట్టిన ఒక భయం ఏంటంటే, యాక్చువల్ చూసుకుంటే 9th వరకు మేము అంతా ఇది కాదండి, ఏదో వస్తున్నాము, వెళ్తున్నాము, ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్నాము, ఏం తెలియదు మాకు. అంత మైండ్ అలా ఆ క్షణాలు అలా ఉంది 9th వరకు. సో 10th వచ్చేసరికి ఒక భయం పెట్టారు. ఏంటి, అరే ఇది పబ్లిక్ ఎగ్జామ్స్, ఇది పాస్ కాబట్టి మీ జీవితం అంతే, మీ అమ్మ నాన్నలాగా మీరు కూడా పని చేసుకోవాలి. నాలుగు మాస్టర్ అయితే రాకుండా అడిగిపోతారు, కలిగి ఉంటారు. మీరు అటువంటి క్రమాలు మీరు రావాలని చెప్పారు. ఈ వ్యక్తిగత జరుపుకోవడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. నా పేరు తిరుమల. సర్వే స్కూల్ స్టూడెంట్ ఇంత మాస్టర్ చెప్పారు, అక్కడ ఢిల్లీ వెళ్తే అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ 33 సంవత్సరాలు చేసి ఒక 3 ఏళ్ల క్రితం ఈ స్కూల్ క్లోజ్ చేయడం వల్ల గుంటూరు చిరుప్రోల్ మహాలక్ష్మి పుల్లయ్య హై స్కూల్ కార్పొరేషన్ స్కూల్కి బదిలీ కావడం జరిగింది. అయితే నాకు గుంటూరులో కూడా చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు తగులుతూనే ఉంటారు. కొంతమందిని ఐడెంటిఫై చేస్తా, కొంతమందిని చేయలేరు, కానీ వాళ్ళే పరిచయం చేసుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను అన్ని వీడియోలు షూట్ చేయలేకపోయాను, కొన్ని మాత్రమే షూట్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే అటు తిరగడం అన్ని అరేంజ్మెంట్స్ కొంచెం చూసుకోవడం వల్ల నేను కొన్ని మాత్రమే షూట్ చేయాల్సి వచ్చింది. సో కొంతమంది మిస్ అయ్యింటే నన్ను క్షమించండి. మా టీచర్స్ని సన్మానించి వాళ్ళందరికీ మా గుర్తుగా ఒక మెమోంటోని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళకి. కానీ మామ ఈ మూమెంట్ అసలు ప్రతి ఒక్కరికి ఉండాలంటే అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాము కలవాలి అని చెప్పేసి. మా 100 మంది ఉంటే 100 మంది 100 డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు. సో ఇప్పటికీ అది ముడిపడింది. ఇప్పుడు కూడా ఆ 100 మందిలో 100 మంది రాలేదు, ఒక 50 మెంబర్స్ అప్రాక్సిమేట్గా వచ్చుంటారు. సో అట్లీస్ట్ వాళ్ళన్నా వచ్చారు, సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఉంది. ఆవిడకి నీ వీడియో చేయించా, గోవా నుంచి వచ్చేది. గోవా నుంచి వస్తున్నా, నీకు గుంటూరు నుంచి వెళ్ళకపోతే బాగుంటుంది. తొందరపా తినవా? ఏం కావాలి? ఏంటిది? చికెన్ లెగ్ పీసా? స్మాల్ టీ షర్టా? నీ అమ్మ నేను క్వార్టర్ అన్నా, ఇది విన్నా, ఫుల్ విన్నా, నీ స్మాల్ యాడ్ అన్నారు. ఇప్పుడు ఎవరు నిన్నాడా? అవునా? సరే పెడతాను, ఎవడో ఒకటి నంబర్ పెడతా, ఎవడో ఒకటి. వద్దు, అది 3000 వద్దయ్యా. సో ప్రజెంట్ మా స్కూల్ క్లోజ్ చేయడం వల్ల మేము పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో ఈ ఫంక్షన్ మొత్తం జరుపుకోవడం జరిగింది. బట్ ప్రజెంట్ ఏంటంటే ఆ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మా స్కూల్లోకి ఒకసారి విజిట్ చేసేసి మేము నిక్కర్లు వేసుకున్నప్పుడు జరిగిన సంఘటనలు, అలానే కొన్ని చిలిపి పనులు మొత్తం మళ్ళీ ఒక్కసారి
గుర్తు చేసుకుందాం అని చెప్పేసి స్కూల్కి బయలుదేరడం జరిగింది. ఫైనల్లీ మేము చదివిన స్కూల్ అయితే ఇదే, శ్రీ శరభయ్య గుప్తా హిందూ హై స్కూల్. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, చెప్పుకోదగ్గ విషయం, మన కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా ఈ స్కూల్లోనే చదివారు. ఇదే మా స్కూల్. చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని ఈ మొత్తం అసలు ఎలా తిరిగామంటే అలా తిరిగాం, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇదిగో ఇక్కడైతే మనకి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మాకు ప్రేయర్ జరిగిద్ది. ఇక్కడ మొత్తం మన మార్నింగ్కి ఒక్క విజిల్ వేస్తే చాలు, అందరూ డ్రిల్ మాస్టర్ విజిల్ వేస్తే అందరూ గ్యాదర్ అవ్వాలి. ఇది వచ్చేసి మా మెయిన్ ఆఫీస్ అనమాట. మా టీచర్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సైన్ చేసి మా క్లాసెస్కి వస్తారు. మరి ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు మామ. కొన్ని ఇంటర్నల్ రీజన్స్ వల్ల ఈ స్కూల్ని ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. అసలు ఎంతో కలకల్లాడుతూ ఉండేది స్కూల్ మొత్తం. ఇప్పుడు ఇలా చూస్తునేసరికి ఏదోలా ఉంది. ఇది మా హెడ్ మాస్టర్ రూమ్ మామ. దీనికి ఆపోజిట్లోనే మా స్కూల్ బెల్ ఉంటుంది. స్కూల్ బెల్కి మనకి ఎంతో సంబంధం ఉంటుంది. పొద్దునైతే ఎంత లేట్ కొడితే అంత మంచిదని అనుకుంటాము, ఈవినింగ్ అయితే ఎంత అర్లీగా కొడితే అంత మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. మామ ఈ రేకుల షెడ్లోనే మా 10th క్లాస్ మొత్తం అయిపోయింది. నిజం మామ, మా సత్తెనపల్లిలోనే శరభయ్య హై స్కూల్ అంటే ఎంతో పేరుంది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి పల్లెటూర్ల అందరి నుంచి కొన్ని వేల మంది చదువుకున్నారు ఈ సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో. ఎవరైతే చదువుకున్నారో మన స్కూల్లో నా అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కామెంట్ చేయండి తప్పకుండా, మీరు కూడా ఇక్కడ చదువుకొని ఉంటే. ఇది వచ్చేసి మా స్కూల్ వాటర్ ట్యాంక్ అనమాట. అప్పట్లో ఈ వాటర్ తాగడానికి కొన్ని యుద్ధాలే జరిగినాయి అనుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ 10th క్లాసు బ్యాచ్ మేట్స్ తో ఒక్కసారన్నా మీ గెట్ టుగెదర్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్కో లేదంటే 10 ఇయర్స్కో. ఎందుకంటే మన బాల్యాన్ని మనం తిరిగి పొందలేము, కానీ అప్పుడున్న జ్ఞాపకాలని మనకు తోడు మన ఫ్రెండ్స్ కూడా అలా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మామ. ఇప్పటి వరకు చూశారు, ఒక లైక్ వేసుకుని వెళ్ళండి. అలానే మీరు చదివిన 10th క్లాస్ స్కూల్ నేమ్ కూడా ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా త్వరగా గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. జై హింద్.